నేను మీ కౌండిన్య. తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా లేదా? ఆధార్ నెంబర్తో సెకండ్లోనే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు వెరీ గుడ్ న్యూస్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం నిధులను బుధవారం నాడు విడుదల చేస్తుంది. 22వ తేదీ ప్రారంభం కానున్న నిధుల జమ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుంది. 3 రోజుల్లో లబ్ధిదారులందరికీ అకౌంట్లలో అమౌంట్ జమ కానున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నిధులను ఇవాళ విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులకు గాను 10,120 కోట్లను అందించనున్నారు. 42,70,802 మంది తల్లులకు సంరక్షకుల ఖాతాల్లో 13,000 చొప్పున వేయనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించబోతుంది. తొలి ఏడాది 67,27,164 మంది విద్యార్థులకు 10,091 కోట్లను ప్రభుత్వం అందించగా ఈసారి లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండడంతో పాటు పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ప్రతి ఏడాది 15,000 అందిస్తుండగా స్కూళ్ల నిర్వహణ కోసం 2,000 ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ 2,000 రూపాయల నగదును స్కూళ్ల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలో జమ చేయనున్నారు. మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం పథకంలో మీరు అర్హులుగా ఉన్నారా, మీ అకౌంట్లలో డబ్బులు పడతాయా అనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా హోమ్ పేజ్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. విద్యార్థి లేదా తల్లి ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. స్కీమ్ టైప్లో తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇయర్ కేటగిరీలో 2026-27 అని ఎంచుకోండి. అనంతరం గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. ఆధార్తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు స్కీమ్కు ఎలిజిబులా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఆఫ్లైన్లో కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. దీంతో మీ పరిధిలోని సచివాలయానికి వెళ్ళి చూసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉందో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ మీ పేరు లేకపోతే అక్కడే అధికారులను కలిసి ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉండి మీ పేరు జాబితాలో లేకపోతే అధికారులు మరొకసారి పరిశీలిస్తారు. తుది పరిశీలన అనంతరం మీ పేరును జాబితాలో చేరుస్తారని వచ్చే నెల వరకు అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. ఇది తల్లికి వందనం సంబంధించిన ప్రాసెస్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.